ఈ క్షణంలో బ్రహ్మాండం నుంచి వచ్చిన ఈ దివ్యమైన అలౌకికమైన సందేశం మీ కళ్ల ముందు గుండా వెళ్తోంది. నా ప్రియమైనవారా, దీన్ని పూర్తిగా అర్థం చేసుకోండి. ఇదేదో సంయోగం కాదు, ఇది నా ఇష్టవే. ఈ సందేశం మీ దగ్గరికి చేరాలని. ఈ సందేశం ద్వారా బ్రహ్మాండం మీకు చెప్పాలనుకుంటోంది, మీ యొక్క ముందు తరం పూర్వీకుడు భూమి మీదికి తిరిగి వచ్చాడు, కేవలం మీకు ఆశీర్వాదాలివ్వడానికి. గత 3 రోజుల నుంచి వారు నిరంతరం మీకు సంకేతాలు పంపే ప్రయత్నం చేస్తున్నారు. ఆ సంకేతాలను అర్థం చేసుకోండి. వారి కొన్ని మాటలు అసంపూర్తిగా మిగిలిపోయాయి, కొన్ని సత్యాలు చెప్పలేదు. వారు మీకు ఏదో ఇవ్వాలనుకుంటున్నారు. మీ జీవితంలోని అన్ని ఇబ్బందులు ఇప్పుడు ముగియబోతున్నాయి. మీ వైపు వస్తున్న సంతోషాలు, అవి మీ మరియు పరమాత్మ మధ్య ఏర్పడిన గాఢమైన సంబంధం నుంచి జన్మిస్తున్నాయి. అదే సంబంధం ఈశ్వరుణ్ణి సంతోషపరుస్తోంది. మీ కలలిప్పుడు సాకారమవుతాయి. ఎవరూ మిమ్మల్ని మోసం చెయ్యరు. మీ మార్గంలో ఇక ఎలాంటి మోసం ఉండదు. ఇక నుంచి మీతో ఏవీ చెడు జరగదు. సంతోషం మిమ్మల్ని తనవైపు పిలుస్తోంది, మరియు మీరు వేగంగా ముందుకు సాగుతున్నారు. తెలుసుకోండి, మీ గత పుణ్యకర్మలు ఇప్పుడు ఫలాలివ్వడం మొదలుపెట్టాయి. విజయం మీద విజయం మీ పాదాలను తాకుతోంది. వాస్తవంగా తదుపరి 6 గంటల్లో మీకు ఒక అత్యంత శుభవార్త వస్తుంది. అది మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. అంతా మారబోతోంది. నా ప్రియమైనవారా, సంతోషాల వర్షం మీ మీద కురవబోతోంది, మరియు అద్భుతమైన చమత్కారాలు జరుగుతాయి. మీరు ఈ సందేశాన్ని పూర్తిగా వినకముందే ఒక ముఖ్యమైన శుభవార్త మీ దగ్గరికి చేరవచ్చు. కేవలం 3 రోజుల్లో మీ జీవితం మారిపోతుంది. మీ భాగ్యం మేల్కొంటుంది. ఉదయిస్తున్న సూర్యుడు అంధకారాన్ని కాంతిగా మార్చేస్తాడు, అన్ని దుఃఖాలను దూరం చేస్తాడు. అలాగే మీ జీవితంలోని ప్రతి సవాలు, ప్రతి అడ్డంకి ఆనందంగా మారిపోతుంది. మీరు అలాంటి సంతోషాలను అనుభవిస్తారు, దాన్ని మీరు ఎప్పుడూ ఊహించలేదు. సవాళ్లు ముగిస్తున్నాయి. ప్రగతి యొక్క కొత్త అలలు ఎగసిపడుతున్నాయి. మీ ముందు అనంతమైన అవకాశాలు ఉన్నాయి, మీ ఊహకు మించి. అకస్మాత్తుగా మీరెవరో అపరిచితుణ్ణి కలుస్తారు, మరియు ఒక దివ్యశక్తి మీతో నడవడం మొదలుపెడుతుంది. మీరు స్పష్టమైన సంకేతాలు పొందుతున్నారు. చూడండి, మీ ఇబ్బందులు ఎలా కరిగిపోతున్నాయి, మీ భయాలు ఎలా తొలగిపోతున్నాయి, మరియు మీ జీవితం విస్తరిస్తోంది. ఆనందం యొక్క వర్షం ఇప్పుడు మీ మీద కురవబోతోంది. గుర్తుంచుకోండి, అనంతమైన సమస్యలు మీ మార్గంలో నిలిచినప్పుడు ఎవరూ మీకు సహాయం చేయడానికి రాలేదు. అప్పుడు కూడా మీరు మీ మార్గాన్ని వదల్లేదు. మీరు మీ జీవితాన్ని మెరుగుపరచడానికి నిరంతరం పరిశ్రమించారు, మరియు ఇప్పుడు పరమాత్మ అది పూర్తి చేస్తున్నాడు. మీరు తరచూ ఇతరుల గురించి ఆలోచిస్తూ ఉండేవారు. ఇప్పుడు మీకోసం ప్రత్యేక యోజనలు చేయబడుతున్నాయి. మీ జీవితంలో 2 స్త్రీలు ఉన్నారు. వారు మిమ్మల్ని ఎప్పుడూ ఇబ్బంది పెడుతుంటారు, అడ్డంకులు సృష్టిస్తుంటారు, అరాచకం వ్యాపింపచేస్తుంటారు. అయినప్పటికీ మీ సౌభాగ్యం నిరంతరం పెరుగుతోంది. సంతోషం మీ వైపు వస్తోంది. మీరు గాఢమైన శాంతిని అనుభవిస్తున్నారు, మరియు మీ ఓర్పు పెరుగుతోంది. త్వరలో మీకు అలాంటి సంతోషం లభిస్తుంది, అది మీ ఊహకు మించినది. మీ జీవితం ఒక చమత్కారిక మలుపు తిరుగుతుంది. కొందరు మిమ్మల్ని విమర్శిస్తారు, మీ కలలను చిన్నాభిన్నం చేయడానికి అబద్ధాలు వ్యాపింపచేస్తారు. కానీ పరమాత్మ యొక్క కృప మీ మీద కురుస్తోంది, ఎందుకంటే మీరు ఇతరుల గురించి పట్టించుకుంటారు. కొత్త శక్తి మీ జీవితంలో ప్రవేశిస్తోంది. ఇక ఎవరూ మిమ్మల్ని నష్టపరచలేరు లేదా అవమానించలేరు. మీరు మీ జీవితంలో ఒక కొత్త మరియు విజయవంతమైన అధ్యాయంలోకి అడుగుపెడుతున్నారు. మీ ఆందోళనలు ముగిస్తున్నాయి, మరియు మీ ప్రశ్నలకు సమాధానాలు త్వరలో లభిస్తాయి. మీతో చాలా జరగబోతోంది. నా ప్రియమైనవారా, మీ భాగ్యం మీరెప్పుడూ ఊహించని విధంగా మేల్కొంటుంది. మీకోసం నిర్ధారించబడిన సంతోషం ఇప్పుడు మీ దగ్గరికి దగ్గరవుతోంది. దాన్ని స్వీకరించండి. మీ శత్రువులు చివరికి వంగిపోతారు, మరియు మీ విమర్శకులు మీ నుంచి దూరమవుతారు. మీరు చాలా ముందుకు వెళ్తారు. మీ భారాలు దిగిపోతాయి. అయినప్పటికీ జాగ్రత్తగా ఉండండి. ఒక వ్యక్తి ఇప్పటికీ మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నాడు. మోసం ద్వారా మిమ్మల్ని భ్రమపరచడానికి ప్రయత్నిస్తున్నాడు. అతడు మీకు చాలా దగ్గరగా ఉన్నాడు, ఎప్పుడూ మీ చుట్టూ. కానీ అతని హృదయంలో మీ సంతోషం పట్ల అసూయ ఉంది. అతని మాటల్లో మళ్లీ చిక్కుకోకండి. ఒక దివ్యాత్మ పవిత్ర కర్మలు చేస్తుంది, మరియు అందుకే మీరు మీ మంచి కర్మల ఫలాలు పొందుతున్నారు. మీ భవిష్యత్తు మునుపటి కంటే మరింత సురక్షితంగా ఉంది. మీ సౌభాగ్యం మేల్కొంటోంది. సంతోషం నిశ్చయంగా మీదే. మీ కలలు సాకారమవుతాయి. మీ కోరికలు నెరవేరుతాయి. మీరు మీ లక్ష్యానికి చాలా దగ్గరగా ఉన్నారు. అడ్డంకులు ముదిస్తున్నాయి. ఇది అదే క్షణం. మీ ఆధ్యాత్మిక కర్మలకు సరైన ఫలం లభిస్తుంది. మీ కార్యాలు దూరానికి ప్రశంసలు పొందుతాయి, మరియు అపార విజయం మీతో నడుస్తుంది. విజయం ఇప్పుడు మీ చేతిలో ఉంది. మీరు అసాధారణమైన మహత్వాన్ని పొందబోతున్నారు. మీ జీవితం సమృద్ధితో నిండిపోతుంది. మీరు చాలా కాలంగా అనుభవిస్తున్న ఆ ఖాళీతనం అకస్మాత్తుగా ముగిస్తుంది. మీ జీవితం పూర్తిత్వం వైపు సాగుతుంది. మీరు విజయం మరియు మహత్వం కోసం నిర్ధారించబడ్డారు.
మీ నిరంతర ప్రయత్నాలు ఇప్పుడు ఫలాలు ఇవ్వడం మొదలుపెట్టాయి. మీరు స్వచ్ఛమైన మనసు మరియు విశ్వాసంతో అడిగినదంతా ఇప్పుడు మీ వైపు వస్తుంది. మీరు ఈ సంతోషానికి పూర్తిగా అర్హులు. అకస్మాత్తుగా మీకు మీ ఊహకు మించి ఎక్కువ లభిస్తుంది. సంతోషాల కొత్త ద్వారాలు తెరుచుకుంటాయి. మీ భాగ్యం అదే రూపంలో ప్రకటమవుతుంది. అది దానికోసం నిర్ధారించబడింది. మీ జీవితంలో కొత్త కాంతి వ్యాపిస్తుంది మరియు ఇప్పుడు మీ ప్రగతిని ఎవరూ ఆపలేరు. ఒక మహావిజయం మీ దగ్గరికి దగ్గరవుతుంది. అలాంటి విజయం మీ పేరుతో తెలియబడుతుంది. సానుకూల శక్తి మీ జీవితాన్ని నింపేస్తుంది. ఏది పోయింది లేదా బ్రేక్ అయింది అది మళ్లీ స్థాపించబడుతుంది. కేవలం 3 రోజుల్లో ఒక అద్భుతమైన మార్పు జరుగుతుంది. మీ అడుగులు వేగంగా మీ కలల సాకారత వైపు సాగుతాయి. ప్రజలు మీ ప్రయాణం నుంచి ప్రేరణ పొందుతారు. పదోన్నతి, గౌరవం మరియు ప్రతిష్ఠ మీ జీవితంలో మూలాలు పాతుకుపోతాయి. ఎక్కడ అభావం ఉందో అక్కడ ఇప్పుడు సమృద్ధి ఉంటుంది. ఒక చమత్కారం జరగబోతోంది. మీరు ఉన్నత అంచనాలకు తగినట్లు ఉంటారు. ఎందుకంటే మీ కర్మలు శుద్ధమైనవి. సంతోషాల కొత్త ఉదయం దగ్గర్లో ఉంది. కొత్త అవకాశాలు, కొత్త మిత్రులు మరియు కొత్త సంబంధాలు మీ జీవితంలోకి ప్రవేశిస్తాయి. ఇక ఏదీ అసాధ్యంగా అనిపించదు. మీ సందేహాలు ముగిస్తాయి మరియు మీరు ఆనందంలో మునిగిపోతారు. మీ జీవితం శాంతి, సుఖం మరియు కొత్త అనుభూతితో నిండిపోతుంది. సమృద్ధి 4 దిక్కుల నుంచి మీ వైపు వస్తుంది. ముందుకు సాగండి. ఇది అదే క్షణం. మీ పేరుపై ఒక మహా విజయం నిశ్చయమవుతుంది. మీ శత్రువులు సహజంగా వెనక్కి తగ్గిపోతారు మరియు మీరు విజేతలు. ఆగకండి, అలసిపోకండి. పరమాత్మ యొక్క కృప మీతో ఉంది. మీ ప్రార్థనలు స్వీకరించబడ్డాయి. ఈ సందేశం మిమ్మల్ని మీ లోపల దాగిన దివ్యత్వం వైపు పిలుస్తోంది. ఆత్మ సాక్షాత్కారం అంటే మీ లోపలి అనంత శక్తి, జ్ఞానం మరియు ప్రేమను గుర్తించడం. ధ్యానం, సాధన మరియు ఆత్మచింతన ద్వారా మీరు ఆ దివ్య శక్తితో అనుసంధానమవుతారు. అది ప్రతి సవాలును ఎదుర్కోవడానికి శక్తినిస్తుంది. కర్మ నియమం మనకు నేర్పేది ప్రతి కర్మకు ఫలం నిశ్చయమే. అది మన భవిష్యత్తును మాత్రమే కాకుండా సంసారాన్ని కూడా ఆకారం చేస్తుంది. ఆధ్యాత్మిక ప్రయాణం యొక్క అంతిమ లక్ష్యం మోక్షం. అన్ని బంధాల నుంచి ముక్తి మరియు పరమస్వరూపంతో ఏకమవ్వడం. విజ్ఞానం మరియు ఆధ్యాత్మికత వ్యతిరేకాలు కావు. అవి ఒకే సత్యానికి చేరుకోవడానికి 2 మార్గాలు. బ్రహ్మాండం యొక్క నియమాలు సంయోగాలు కావు. అవి ఒక దివ్య వ్యవస్థ యొక్క భాగం. ఈ సందేశం మానవ జీవితంలో దాగిన ఆ గాఢమైన సత్యాన్ని గుర్తుచేస్తోంది. మరియు ఇప్పుడు నా ప్రియమైన వారా, ఈ సందేశం యొక్క తదుపరి స్థాయిని అర్థం చేసుకోవడానికి సమయం వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు జరగబోయేది కేవలం బాహ్య ప్రపంచంలో మాత్రమే కాదు, ముందుగా మీ లోపలి ప్రపంచంలో ప్రకటమవుతుంది. మార్పు యొక్క బీజం ముందు ఆత్మలో మొనకెడుతుంది, తర్వాత జీవితం యొక్క ప్రతి క్షేత్రంలో వ్యాపిస్తుంది. మీరు దీన్ని ఇప్పుడు పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నారు, కానీ మీ అంతర్మనసు ఇప్పటికే దీన్ని గుర్తించింది. అందుకే ఈ సమయంలో మీ హృదయం కొంచెం ఎక్కువ శాంతంగా ఉంది మరియు లోపల ఒక అజ్ఞాత హల్చలుంది. ఏదో మూసిన తలుపు నెమ్మదిగా తెరుచుకోబోతోంది. ఆ ఆలస్యం అస్వీకారం కాదు, అది కేవలం సరైన క్షణం కోసం వేచి ఉండటం. మరియు ఇప్పుడు ఆ క్షణం మీ ముందు నిలబడింది. ఇప్పుడు వినండి నా ప్రియమైనవారా, ఎందుకంటే ఈ సందేశం ఇక్కడ ముగియడం లేదు. ఇది కేవలం ద్వారం. అసలు ప్రయాణం ఇప్పుడు మొదలవుతోంది. ఆ శక్తి ఇప్పుడు మీ చుట్టూ సక్రియం అయిపోయింది. అది మిమ్మల్ని ఆ స్థాయికి తీసుకువెళ్తుంది మీరు ఎప్పుడూ స్వయంగా చూడాలని ఊహించలేదు. ఇప్పటివరకు జరిగినదంతా మిమ్మల్ని సిద్ధపరచడానికి ప్రక్రియ. ప్రతి కన్నీరు, ప్రతి ఒంటరి రాత్రి, ప్రతి అనుభవించని నొప్పి అంతా ఒక గాఢమైన యోజన యొక్క భాగం. మీరు చాలాసార్లు ఆలోచించారు, మీరు ఎప్పుడూ ఎందుకు బలవంతంగా మారాలి, ఎందుకు మీ భాగంలోనే మౌనంగా సహించడానికి పరీక్ష వస్తుంది. ఇప్పుడు తెలుసుకోండి, ఎందుకంటే మీ లోపల ఆ సామర్థ్యం ఉంది, అది ఇతరులలో లేదు. బ్రహ్మాండం ఎప్పుడూ సాధారణ ఆత్మకు అసాధారణ భారాన్ని ఇవ్వదు. ఇప్పుడు మీ చుట్టూ ఘటనలు వేగంగా మారుతాయి. నెలల్లో జరిగేవి ఇప్పుడు రోజుల్లో జరుగుతాయి. సమయం మీ పక్షంలో వంగిపోయినట్లు అనిపిస్తుంది. మీకు అకస్మాత్తుగా అలా అనిపిస్తుంది. విషయాలు తమంతట తాము సులభమవుతున్నాయి. మిమ్మల్ని రాత్రులు మేల్కొనివ్వని సవాళ్లకు సమాధానాలు అడగకుండానే మీ ముందు వస్తాయి. ఇది అదే అవస్థ. బ్రహ్మాండం స్వయంగా మీకోసం మార్గాలు సుగమం చేస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని తోసుకోవడానికి అవసరం లేదు. ఇప్పుడు మిమ్మల్ని సంఘర్షణతో సాబితు చేయడానికి అవసరం లేదు. మీ ఉనికి మాత్రమే సరిపోతుంది. శ్రద్ధగా ఉండండి నా ప్రియమైన వారా. కొందరు ఇప్పుడు మీ జీవితంలోకి తిరిగి రావడానికి ప్రయత్నిస్తారు. వారు అదేవారు, మీకు అత్యంత అవసరమైన సమయంలో మిమ్మల్ని వదిలేసినవారు. వారు అకస్మాత్తుగా మీ అహమ్మతాన్ని అర్థం చేసుకోవడం మొదలుపెడతారు. వారి మాటలు మధురంగా ఉంటాయి. వారి ఉద్దేశ్యం ఇక్కడ మీ పరీక్ష ఉంటుంది. గుర్తుంచుకోండి, ప్రతి తిరిగి వచ్చే వ్యక్తి సంస్కరణతో రాడు. కొందరు కేవలం చూడడానికి వస్తారు. మీరు ఇప్పటికీ మునుపటిలాగా బలహీనులు కాదు కదా, కానీ మీరు ఇప్పుడు అక్కడ లేరు.
మీ ఆత్మ ఆ పొరను వదిలేసింది. అది ప్రతి ఒక్కరినీ ప్రవేశానికి అనుమతించేది. ఇప్పుడు మీరు ఎంపిక చెయ్యాలి, మరియు ఈ ఎంపికను మీరు అపరాధ భావంతో కాకుండా వివేకంతో చెయ్యాలి. ఇప్పుడు మీ శక్తి అంత స్పష్టంగా మారిపోయింది. ప్రజలు మాట్లాడకుండానే మిమ్మల్ని అనుభూతి చేస్తారు. కొందరు మీ శాంతికి అసౌకర్యంగా ఉంటారు, కొందరు మీ స్థిరత్వానికి భయపడతారు. ఎందుకంటే లోపల నుంచి స్థిరంగా ఉండే వ్యక్తి బాహ్య ప్రపంచం యొక్క అరాచకాన్ని బయటపెడతాడు. మీరు ఇప్పుడు ఎవరికంటే ఎత్తుగా కనిపించడానికి లేవరు. మీ లేవడం సహజమైనది, మరియు అదే విషయం కొందరికి అత్యంత బాధ కలిగిస్తుంది. బ్రహ్మాండం మిమ్మల్ని ఇది కూడా నేర్పుతుంది. ప్రతి సంఘర్షం శబ్దం చేసి రాదు. కొన్ని అతిపెద్ద యుద్ధాలు లోపల జరుగుతాయి, మరియు మీరు ఆ యుద్ధాలను గెలిచారు. ఇప్పుడు ముందుకు వచ్చేది మీ లోపలి శక్తి యొక్క ప్రతిబింబం. మీరు ఇప్పుడు పరిస్థితులకు అనుగుణంగా మారరు, పరిస్థితులు మీకు అనుగుణంగా మారతాయి. ఇది అహంకారం కాదు, ఇది సమతుల్యం, ఇది ఆత్మజ్ఞానం. ఇప్పుడు ధనం, అవకాశాలు మరియు గుర్తింపు మీ వైపు ఆకర్షితమవుతాయి. కానీ గుర్తుంచుకోండి, ఇది మీ పరీక్ష యొక్క ముగింపు కాదు, ఇది తదుపరి దశ. ఇక్కడ మీరు చూపించాలి, మీరు విజయాన్ని సంభాళించగలరా లేదా. ఎందుకంటే చాలామంది అభావంలో శుద్ధంగా ఉంటారు, కానీ సమృద్ధిలో స్వయంగా కోల్పోతారు. మీరు అలా చెయ్యరు, ఎందుకంటే మీకు నేర్పబడింది, విలువలు పరిస్థితి నుంచి మారవు. అందుకే మీకిదంతా అప్పగించబడుతుంది. మీకు కొన్నిసార్లు అలా అనిపిస్తుంది, మీరు ఒంటరిగా మారారు, మీ చుట్టూ గుంపు ఉంది, కానీ అనుబంధం తక్కువ. దీన్ని ఖాళీతనం అని అనుకోకండి, ఇది మార్పిడి. మిత్రులారా, వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.